హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈరోజు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కెమిస్ట్రీ సబ్జెక్ట్లో ఎలక్ట్రోకెమిస్ట్రీ అనే చాప్టర్ నుండి కోల్రాష్ లా అనే ఇంపార్టెంట్ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ కోల్రాష్ లా అనే ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ యొక్క క్లాస్ ద్వారా మీరు డైరెక్ట్ వినేసి రాసేయచ్చు. జాగ్రత్తగా వినండి, ఈ ఆన్సర్ని ఈజీగా నేర్చుకోండి. ఈ కోల్రాష్ లా అనేది మనకు రావాలి అని అంటే ముందుగా ఈ యొక్క ఫార్ములాని గుర్తించుకోండి. అదేంటి అని అంటే డెల్టా నాట్ ఎం ఈక్వల్స్ టు లాంబ్డా నాట్ ప్లస్ ప్లస్ లాంబ్డా నాట్ మైనస్. ఇది గుర్తించుకోండి. దీని నుంచి మనం డెఫినేషన్ ఈజీగా రాసేయచ్చు. ఆ తర్వాత దీని అప్లికేషన్ కూడా నేర్చుకుందాం. డెల్టా నాట్ ఎం అనంటే లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ, లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అని అంటాం. లాంబ్డా నాట్ ప్లస్ అని అంటే లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ ప్లస్ అని అంటే క్యాటయాన్ అంటాం కాబట్టి క్యాటయాన్ అని రాస్తాం. అలాగే లాంబ్డా నాట్ మైనస్ అని అంటే లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ యానయాన్. మైనస్ అని అంటే యానయాన్ అంటాం కాబట్టి దీన్ని యానయాన్ అంటాం. సో ఈ మూడు టర్మినాలజీస్కి మీనింగ్ తెలిస్తే మనం ఈ డెఫినేషన్ ఈజీగా రాసేయచ్చు. డెల్టా నాట్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా నాట్ ప్లస్ ప్లస్ లాంబ్డా నాట్ మైనస్ అనే ఈ ఎక్స్ప్రెషన్ ద్వారా డెఫినేషన్ ఎలా రాయొచ్చో చూడండి. ఏమని చెప్పా? డెల్టా నాట్ ఎం అని అంటే లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అని చెప్పిన. లాంబ్డా నాట్ ప్లస్ అని అంటే లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ క్యాటయాన్ అని చెప్పిన. లాంబ్డా నాట్ మైనస్ అని అంటే లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ యానయాన్ అని చెప్పిన. అట్ ఇన్ఫినిట్ డైల్యూషన్ అని నేర్చుకోండి. ఇది కండిషన్. అట్ ఇన్ఫినిట్ డైల్యూషన్, at infinite dilution the limiting molar conductivity of electrolyte is equal to sum. Plus anante sum kabatti sum of limiting molar conductivity of cation and limiting molar conductivity of anion అనేది డెఫినేషన్ అవుతుంది. సింపుల్ గా మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. At infinitive dilation, the limiting molar conductivity of electrolyte is equal to sum of the limiting molar conductivity of cation and limiting molar conductivity of anion అనేది డెఫినేషన్ అవుతుంది. ఇక ఎగ్జాంపుల్ గా దాన్ని రాస్తే ఒక NaCl అనే ఒక ఎలక్ట్రోలైట్ ని కనుక తీసుకుంటే NaCl ఎలక్ట్రోలైట్ యొక్క మోలార్ కండక్టివిటీని ఏ విధంగా కనిపెట్టవచ్చు అని అంటే డెల్టా నాట్ NaCl ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా నాట్ Na ప్లస్ ప్లస్ లాంబ్డా నాట్ Cl మైనస్ అని రాయొచ్చు. అంటే NaCl అనేది Na ప్లస్ అండ్ Cl మైనస్ అయాన్ గా డిసోసియేషన్ ఆర్ అయనైజేషన్ చెందుతుంది కాబట్టి దీన్ని ఈ విధంగా రాయొచ్చు ఈ ఫార్ములా ప్రకారం. ఓకే, లేదా దీని ప్లేస్ లో మనం CH3COOH కూడా రాయొచ్చు, ఎస్టిక్ యాసిడ్. దానికి డెల్టా నాట్ CH3COOH ఈక్వల్స్ టు లాంబ్డా నాట్ CH3COO మైనస్ ప్లస్ లాంబ్డా నాట్ H ప్లస్ అని రాస్తాం. ఓకే, సో ఈ విధంగా డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్ అవుతుంది. తర్వాత దీనికి సంబంధించి అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. అప్లికేషన్స్ ఏంటి అని అంటే మొదటి అప్లికేషన్స్ అనేవి
చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో అప్లికేషన్స్లో ఫస్ట్ వన్ ఏంది అని అంటే దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏంది ఇది అంటే లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ అని చెప్పేసి ఇక్కడే చెప్పాను కాబట్టి ఒక వీక్ ఎలక్ట్రోలైట్ గుర్తించుకోండి. టు క్యాల్కులేట్ అంటే కోల్రాష్ లా ఈజ్ యూజ్డ్ టు క్యాల్కులేట్ ఇది డెల్టా నాట్ ఎం. అంటే డెల్టా నాట్ ఎం అంటే ఏం చెప్తున్నాం మనం? లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ అని చెప్పేసి రాయొచ్చు మీరు డైరెక్ట్ గా. సో కోల్రాష్ లా ఈజ్ యూజ్డ్ టు క్యాల్కులేట్ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ ఏ వీక్ ఎలక్ట్రోలైట్. ఇది ఫస్ట్ అప్లికేషన్. సెకండ్ అప్లికేషన్ వచ్చేసి డిసోసియేషన్ డిగ్రీ అనేది ఒకటి అంటాం. అంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ దీన్ని ఆల్ఫా చేత సూచిస్తాం. డిసోసియేషన్ అంటే ఆల్ఫా. సో డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటే ఏంది అని అంటే ఒక ఇవ్వబడినటువంటి కాన్సన్ట్రేటెడ్ ఎలక్ట్రోలైట్ యొక్క మోలార్ కండక్టివిటీకి మరియు లిమిటింగ్ మోలార్ కండక్టివిటీకి రేషియోని డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటాం. సో దాన్ని ఈ విధంగా సూచిస్తారు. దాన్ని డెల్టా ఎం బై డెల్టా నాట్ ఎం. దీన్నే డెల్టా ఇక్కడ సి అని కూడా రాయొచ్చు. అంటే గివెన్ కాన్సన్ట్రేటెడ్ అనమాట. అంటే తెలిసినటువంటి ఒక ఇవ్వబడినటువంటి కాన్సన్ట్రేషన్ యొక్క మోలార్ కండక్టివిటీకి అండ్ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీకి మధ్యన రేషియో ఏదైతే ఉందో అది డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అవుతుంది. సో బై యూజింగ్ కోల్రాష్ లా we can calculate the degree of dissociation alpha equals to delta m at c by delta naught m అని చెప్పేసి గుర్తించుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ అప్లికేషన్ ఏంది అని అంటే దీని ద్వారానే కే అంటే డిసోసియేషన్ కాన్స్టాంట్ అంటాం. దీన్ని డిసోసియేషన్ కాన్స్టాంట్. ఈ డిసోసియేషన్ కాన్స్టాంట్ ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాన్ని కే ఈక్వల్స్ టు సి ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా అనే అంటే ఈ ఫార్ములా ద్వారా ఈ డిసోసియేషన్ కాన్స్టాంట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో డిసోసియేషన్ కాన్స్టాంట్ అంటే కే ఈక్వల్స్ టు సి ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా అని చెప్పేసి గుర్తించుకోండి. ఇంకా ఫోర్త్ అప్లికేషన్ అనేది కూడా ఉంది. అదేంటి అని అంటే సాల్యుబిలిటీ ఆఫ్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ అనమాట. స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ లైక్ బేరియం సల్ఫేట్, AgCl, సిల్వర్ క్లోరైడ్ ఎట్సెట్రా అనమాట. సో solubility of sparingly soluble salts like barium sulfate and AgCl etc. వంటి వాటి యొక్క సాల్యుబిలిటీని కూడా మనం కోల్రాష్ లా వాడి తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ కోల్రాష్ లాకి సంబంధించినటువంటి 4 అప్లికేషన్స్ గుర్తించుకోండి. అండ్ కోల్రాష్ లా అని అంటే అది డిఫైన్ చేయాలంటే ఈ యొక్క ఫార్ములాను గుర్తించుకోండి. ఓకే, అందులో 3 టర్మ్స్ ఏంటివి అని తెలిస్తే ఇది ఈక్వల్స్ టు వాటి యొక్క సమ్ అన్నాం కాబట్టి ఈ టర్మినాలజీస్ ని మీరు ఆ ఎక్స్ప్రెషన్ రూపంలో డిఫైన్ చేస్తే కోల్రాష్ లా యొక్క డెఫినేషన్ అయిపోతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.